అందరికీ నమస్కారం. బాబు టీవీ సమర్పించు కలర్ అప్డేట్ వీడియోకి తిరిగి స్వాగతం. ఈరోజు తారీఖు సంవత్సరం. ఈరోజు యొక్క విన్నింగ్ అండ్ లాసింగ్ కాల్స్ చూద్దాం. అదేవిధంగా మనము భోగి పండగ రోజు గెలిచే రంగుల వీడియో అయితే ఆల్రెడీ మన బాబు టీవీ మెయిన్ ఛానల్లో పెట్టమని జరిగింది. ఇంకా ఎవరైతే చూడనోళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి చూడటానికి అయితే ప్రయత్నించండి. ఛానల్లో ఉంది, లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ అనేది ఉందన్నమాట. ఎక్కడి నుంచైనా మీరు చూడవచ్చు. మన తయారీ కొలలో వచ్చే వాత సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం మన బాబు టీవీ టెంపర్ వాతం లడ్డు. ఒక టెంపర్ వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. ఇది అన్ని రకాల కాళ్ళపొట్లకి, అదేవిధంగా మేతలు సరిగా తినకపోయినా, తిన్న మేత సరిగా బాడీకి వంట పట్టకపోయినా, అదేవిధంగా కోడికి టెంపర్ పెరగటానికి, కోడికి ఇసురులు పెరగడానికి ఈ టెంపర్ వాతం లడ్డు అనేది బాగా ఉపయోగపడుతుందన్నమాట. కావాల్సిన వారు స్క్రీన్ పైన కనపడుతున్నాం నా బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. అదేవిధంగా మన వద్ద హోమ్ మేడ్ డీవార్మింగ్ ట్యాబ్లెట్లు అనమాట, ఒక్క ట్యాబ్లెట్లు అనమాట. ఇవి కోళ్ళలో ఉన్న అన్ని రకాల టేప్ వామ్స్, ఏ రకాలైన వామ్స్ అయినా పురుగులైనా కానీ అన్ని పురుగులు పడిపోవడానికి ఒక్క ట్యాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కాల్ చేయగలరు. అదేవిధంగా మన వద్ద నాష్టా లడ్డు అనమాట, టెంపర్ తయారీ నాష్టా లడ్డు అనమాట. సో ఇది వచ్చేసరికి కేజీ 999 రూపాయలు మాత్రమే. అదేవిధంగా మన వద్ద పట్టా బలం లడ్డు, ఇది కూడా పట్టాలకు బలాలు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా 999 రూపాయలు మాత్రమే. అదేవిధంగా మన దగ్గర స్టీల్ మొగ్గులు అనమాట, కోళ్ళకి వాటర్ నీళ్ళు పెట్టుకోవడానికి స్టీల్ మొగ్గులు. ఇవి కావాలన్నా మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు, స్క్రీన్ మీద కాల్ చేయగలరు. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపించగలము. ఫ్రెండ్స్, అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ తగిలిసరికి నల్ల కాకి, కాకినేమిలి, నల్ల సవల, నల్లకట్ర సంగి, నల్లకట్ట అబ్రాస్ అనేవి ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ లాసింగల్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్లకోడి అనేవి లాసోతో చూసే అవకాశం కూడా 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే తగ్గసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసం డాగ, కోడి ఎర్రమేల, కోడి ఎర్రనేలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రస్, 9 కాకి, పశ్చిమ కాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్లనేవులు పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గసరికి పసింగల చేతువ, గట్టి నేవుల పింగళ, నేవుల బ్రాసు, గోల్డ్ పసింగల బ్రాసులు అనేవి వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగల వచ్చేసరికి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమేల అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఈ 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిడాగ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇక్కడ తగ్గసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగ కాకిడాగ, నల్లకాకి, పసింగ కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ తగ్గసరికి కోడి డాగ, కోడి ఎర్రమేల, కోడి నీళ్ళు, తెల్లకోడి, తెల్ల పొలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు, కోడి కాకి నేను ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇక్కడ తగ్గసరికి గౌల్డ్ అబ్రాసు, నల్ల కక్కిర, పెసర కక్కిర, గోల్డ్, కోడి కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎర్రడాగ, కాకిడాగ, నల్ల డాగ, నెమిలి డాగలు అనేవి లాసోతూ చూసే అవకాశం కూడా ఈ 12 నుంచి 1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగ కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇక్కడ తగ్గసరికి నల్ల కాకి, కాకినేమిలి, నల్ల సవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట బ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్లకోడి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 1 to 2 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి కోడి రసంగి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి మిరపండు డాగ, కోడి ఎర్రమేల, కోడి ఎర్రకక్కిర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ వచ్చేసరికి బోర్పెకల ప్లస్ గట్టి నేవల పింగళ, కాకిడాగ, నల్లకట్ట రసంగి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2 నుంచి 3 గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కుచి నలుపు, బోర్పెకలు కానీ నేవల పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట.
సో అదే మీరు తగ్గసరికి పసింగల సేతువ గౌనీల ప్రాసు కుసి నలుపుగల దగ్గర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కాకిడాగ, కోడ్డాగ, కోడ్రసంగి, తెల్లనివెల్లి, పాలాబ్రాసులు లాస్ట్ వద్ద చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి నల్ల కాకిడాగ పర్ల అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే తగ్గసరికి కాకిడాగ పర్ల, నెమిలి చూపు మిరపండాగ, కాకిడాగ, నల్ల పచ్చ కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడ్డాగ, తెల్ల సేతువ, కోడి ఎర్రనేమేల, కోడి మసడాగ, కోడి పొలాలని లాస్ట్ వద్ద చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకుని ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే తగ్గలసిన సరికి కోడి నెవలి పింగళ, గౌడ బ్రాసు, పాలబ్రాసు, కోడి పొల, తెల్లకక్కలు అనేవి కూడా ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే లాసింగ్ వచ్చేసరికి కోడ్డాగ, కాకిడాగ, నల్ల కాకిడాగ, కాకినెమిలి, నల్ల సావులని క్లాస్ వద్ద చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు.